ఏబిసి ఈ జ్యూస్ నెల రోజుల పాటు తాగితే ఏమవుతుంది? సో మీలో చాలామంది వీడియోస్ చూసే ఉంటారు. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్. మొన్న డయాబెటీస్కి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకున్నాం. దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమం లాగా అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి ఎలాంటి మందులు వాడాలి, ఇవన్నీ చాలాసేపు డిస్కస్ చేశాం. ఆ టైంలో ఒక మిత్రుడు, మీరు బీట్రూట్ అంటున్నారు కదండి, బీట్రూట్ అసలు ముట్టుకోనే కూడదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు కదా, ఇది ఎంతవరకు నిజము అంటే, ఇవాళ ప్రపంచంలో ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చూడండి, ఏబీసీ జ్యూస్ తాగేవాళ్ళు, తెల్లవారుజామున ఏబీసీ జ్యూస్ తాగేవాళ్ళు మీకు లక్షల మంది ఉంటారు. మరి అందులో బీట్రూట్ ఉంది కదా, తాగకూడదు అంటే మీకు డైటీషియన్స్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు, అలాగే మీకు న్యూట్రిషన్కి సంబంధించిన నిపుణులు ఉంటారు. సో వీళ్ళందరూ ఇమీడియట్గా బీట్రూట్ మీరు వాడకండి, మీరు దీన్ని అసలు ఆహారంగా తీసుకోకండి చెప్పాలి కదా. వరల్డ్ లెవెల్లో ఎందుకు ఏబీసీ జ్యూస్ అనేది ఇంత ఫేమస్ అయ్యింది? కానీ ఇక్కడ నేను ఒక కరెక్షన్ చెప్పాలని అనుకుంటున్నానండి. చూడండి, ఆ భగవంతుడు మనకి పళ్ళు అని ఇచ్చాడు. ఈ పళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే, మనము ఒక వస్తువుని కొరకాలి, బాగా కొరికి నవిలి మింగాలి. సో అప్పుడు ఈ ఆహారం అనేది సెలైవాతో కలిసి ఆ ఫైబర్ అనేది, అంటే ఆ వెజిటబుల్ మీట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మీ దేహంలోకి వెళ్ళి మీ డైజెస్టివ్ సిస్టమ్ని ప్రాపర్గా ఉంచుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము అనేది మీకు రాదు. సో ఇప్పుడు అందరూ మాట్లాడేది ఏమిటి, ఏబీసీ జ్యూస్ అంటే మీరు జ్యూస్గా తాగితే మీ దేహం ఒకలా పనిచేస్తుంది, లేదా యాపిల్ ముక్కలు, ఇప్పుడు మాలాంటి వాళ్ళం యాపిల్ ముక్కలు కొరికి తింటాం, అలాగే బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు కొరికి తినడం, లేదా మ్యాక్సిమం ఏంటి సూప్గా చేసుకొని తాగడం. అంటే దాన్ని పూర్తిగా మీరు నవలడం వలన ఆ ఫైబర్ శక్తి అనేది మీ దేహంలో ఉంటుంది. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్, పళ్ళు లేవు, బాగా వయసు అయిపోయింది, మేము మెల్లగా కొరికి తినలేము అనేవాళ్ళు ఏబీసీ జ్యూస్ తాగడం వలన ఎన్నో బెనిఫిట్స్. కాబట్టి ఇప్పుడు యువకులు ఎవరైనా చూస్తుంటే మీరు వీటిని పెట్టుకోండి, పక్కన పెట్టుకొని పొద్దున్నే మీరు తినగలిగారు అనుకోండి, మీ జీవితాలలో అద్భుతము జరుగుతుందండి. ఇప్పుడు ఎంతోమంది క్యాన్సర్ గురించి అడుగుతూ ఉంటారు, ఈ క్యాన్సర్ మందు మాకు దొరుకుతుందా అని చెప్పి. మీరు అదే ప్రతిరోజు కూడా ఏబీసీ జ్యూస్ తాగడం మొదలు పెట్టారనుకోండి, అంటే ఆహారంగా తీసుకోవడం మొదలు పెట్టారనుకోండి, ఇందులో యాపిల్, మీరు ఎక్కడైనా చూడండి, ఏ సమస్య ఉన్నా, మీకు బ్లడ్ ప్రెషర్ ఉంది, డయాబెటీస్ ఉంది, హై కొలెస్ట్రాల్ ఉంది, వీక్నెస్ ఉంది, మీరు ఎనిమిక్గా ఉన్నారు, వీటన్నిటికీ మీరు చూసారనుకోండి, ఫస్ట్ వీళ్ళు చెప్పే ఒకే ఒక పండు యాపిల్. యాపిల్ మీరు రెగ్యులర్ బేసిస్లో తింటే, ఎందుకంటే ఇందులో ఫ్లావోనాయిడ్స్ ఉంటాయండి, ఫ్లావోనాయిడ్స్ అలాగే ఫెనోలిక్ యాసిడ్స్ మీకు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైబర్ శక్తిని మీరు పూర్తిగా యాపిల్ నుంచి గ్రహించవచ్చు. ఎవరినైనా చూడండి, నాకు హెల్త్ బాగాలేదు అంటే వీళ్ళకి ఫస్ట్ ఈ పళ్ళు తినే అలవాటు ఉండదు, అలాగే వెజిటబుల్స్ తినే అలవాటు ఉండదు, కాబట్టే వాళ్ళు ఈజీగా వీళ్ళకి రోగాలు వస్తాయి. అదే మీరు యాపిల్ని రెగ్యులర్ బేసిస్లో తినడం మొదలు పెట్టారు అనుకోండి, మీకు నేను చెప్పిన బీపీ, షుగర్, అలాగే మీకు కొలెస్ట్రాల్ పెరగడము, ఇక క్యాన్సర్ స్థాయిలో కూడా మీకు యాపిల్ ఆపగలదు. నెక్స్ట్ లెవెల్లో బీట్రూట్ గురించి చెప్పాను చూసారా, ఎక్కువ నేను మాట్లాడుతూ ఉంటాను, నైట్రిక్ ఆక్సైడ్ అని. నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా మీ దేహంలో ఉంటే ఆల్కలైన్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే టెలోమెరిస్ అని అంటాను చూసారా, దాని యొక్క స్థాయి డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ నైట్రిక్ ఆక్సైడ్. బీట్రూట్ తినడం వలన మిత్రుడు పదే అనడం నాకు కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే యూట్యూబ్లో టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ ఇన్ఫర్మేషన్లో ఎంతోమంది తెలిసి తెలియక అబ్బో బీట్రూట్ తినకూడదు, అబ్బో క్యారెట్ అసలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు పళ్ళే తినకూడదు అని ఎంతో ప్రచారాలు జరుగుతున్నాయి. ఇదంతా ఎంత తప్పు అంటే, సరైన పద్ధతిలో సైంటిఫిక్గా ఈ రీజనింగ్ తెలియకుండా పళ్ళు తింటే మీ దేహంలో వైటమిన్స్ పెరుగుతాయి, మినరల్స్ పెరుగుతాయి, ఇలాగ రోగ నిరోధక శక్తి అనేది మీకు పుష్కలంగా ఉంటుంది, మీరు ఈ రోగాల నుంచి బయటపడిపోవచ్చు. ఇది ఫండమెంటల్ విషయం అండి, ప్రపంచ స్థాయిలో వైద్య నిపుణులు మాట్లాడే విషయం. కానీ ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడడంతో ఇలాంటి డౌట్లు ఎంతోమందికి వస్తుంది. సో ఇప్పుడు ఈ నైట్రిక్ ఆక్సైడ్ అన్నామనుకోండి, క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చిన పేషెంట్ని మీరు గమనించండి, వాళ్ళ ముందు కూర్చోండి, వాళ్ళ ముఖాన్ని చూడండి, చూసినప్పుడు వాళ్ళలో రక్తహీనత అనేది క్లియర్గా కనిపిస్తుందండి. కళ్ళంతా కూడా మీకేంటి లోపలికి వెళ్ళిపోయి ఈ స్కిన్లో ఎటువంటి తేజస్సు ఉండదు.
మీకు మొన్న ఈ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు మీకు డాక్టర్ మన్నెం మూర్తి గారు వచ్చారు. ఆయన ఎవరు? మీకు ఆరా స్పెషలిస్ట్, అంటే అటామిక్ ఎనర్జీలో శాస్త్రవేత్త, 80+ ఏజ్ అండి. ఆయన మొన్న మీటింగ్కి వచ్చారు. వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కనిపెట్టిన ఈ ఆరా స్కానర్ ఉంటుంది చూసారా, దానిని అందరికీ చూపిస్తున్నారు. అసలు ప్రేమ్ గారి ఆరా ఎంత ఉంది, నా ఆరా ఎంత, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ పళ్ళు, నేరేడు పళ్ళు ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, మీకు ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, వీటి యొక్క ఆరా ఎంత అని అందరికి ప్రాక్టికల్గా ఆయన చూపించి, అంత పెద్ద వ్యక్తి, అంత వయసైన ఆయన అక్కడికి వచ్చి అంత ఉత్సాహంగా ఆ ప్రోగ్రాంలో పాలు పంచుకోవడము చాలా చాలా గొప్ప విషయం అండి. సో ఆరా మీలో పెరగాలి అనుకోండి, ఆరా శక్తి మీలో పెరగాలి అనుకోండి, ఈ ఏబీసీ జ్యూస్ అనండి, ఈ ఏబీసీ ఆహారము మీరు ఎలా తీసుకున్నా మీలో పుష్కలమైన శక్తి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మీకు రోగ నిరోధక శక్తి, అంటే మీకు హిమోగ్లోబిన్ అంటారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో, డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ఫస్ట్ విషయం ఇదేనండి, వాళ్ళలో రక్తహీనత అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే రక్తహీనత మీలో ఉందో రోగాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. బాబోయ్ ఇది ఇంత ప్రమాదం అంటే ఖచ్చితంగా కాదు. మీరు ప్రతిరోజు ఏబీసీ జ్యూస్ ఒక్క నెల రోజుల పాటు, నేను జ్యూస్ అని ఈజీగా చెప్తున్నాను, లేదా ఆహారం తీసుకొని చూడండి. ఈ 3 కూడా, ఒకటేమో పండు, మిగతా 2 కూడా కాయగూరలు, వీటిని మీరు రెగ్యులర్ బేసిస్లో తినగలిగితే, మీకు బీట్రూట్ అనేది ఉంది చూసారా అండి, హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి మీకు ఒక అద్భుతం అండి. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మీ బాడీలో హై కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడూ కూడా ఉండదు. ఎందుకు? నైట్రిక్ ఆక్సైడ్ మీకు పూర్తి స్థాయిలో పని చేయడం వలన కొలెస్ట్రాల్ పెరగదు, ఆల్కలైన్ శాతం ఎక్కువ ఉంటుంది. అదే మీకు థర్డ్ వన్ క్యారెట్. ఈ క్యారెట్లో బీటా కెరోటిన్ అంటారు, అంటే వైటమిన్ ఏ కన్వర్షన్ చేయడానికి ఈ బీటా కెరోటిన్ అనేది చాలా చాలా ముఖ్యం. ఓవరాల్గా మీరు చూసారనుకోండి, ఏబిసి అన్నారనుకోండి, మీకు మెగ్నీషియం అనండి, పొటాషియం అనండి, వైటమిన్ సి అనండి, అంటే మన దేహానికి కావలసిన అతి ముఖ్యమైన మూలకాలు. మీరు మినరల్స్ అనండి, వైటమిన్స్ అనండి, లేదా ఓవరాల్ శక్తి, అంటే ఈ మొత్తము ఈ ఆరాను మాట్లాడుతున్నాను. మీ చుట్టూతో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందండి, ఒక ఎనర్జీ ఉంటుందండి. ఈ ఎనర్జీని మీరు రెస్టోర్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఎనర్జీ అనేది మీకు తగ్గిపోకూడదు, మీరు బాగా ఉత్సాహంగా ఉండాలి. దీనికి మీరు ఒక ఆరా స్కానర్ పెట్టుకోవచ్చు, కానీ బాడీ లోపల మీ శక్తి, మీ రక్తము, మీ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి చూసారా, హిమోగ్లోబిన్ అంటాం, ఇది ఎక్కడా కూడా పాడవకూడదు, ఆ బలహీనత అనేది రాకూడదు. ఇది రాకూడదు అంటే ఏబీసీ జ్యూస్ అనండి, ఏబీసీ ఆహారము ఒక్క నెల రోజుల పాటు మీరు వాడి చూడండి. ఎన్నో తప్పుడు ప్రచారాలు, ఈ 3 కూడా అద్భుతమైన కాంబినేషన్ అండి. మీరు ఖచ్చితంగా, అంటే ఈజీగా అంటే జ్యూస్గా తాగండి, లేదండి మేము కొంచెం కష్టపడతామంటే మీరు ఇలాగే 3టిని కూడా కట్ చేసుకొని, బీట్రూట్ మాత్రం ఎప్పుడు ఒక సగమే తినాలండి, పూర్తిగా తినకూడదు. క్యారెట్ అవసరమైతే 2 తినొచ్చు, కానీ బీట్రూట్ మాత్రము సగము కోసుకొని ఆ ముక్కలు తినడం వల్ల మీలో జరిగే మార్పులను పూర్తి స్థాయిలో మీరు గమనించవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, డయాబెటీస్ ఉంటే, బీపీ ఉంటే, హై కొలెస్ట్రాల్ ఉంటే, ఈ 2 కాయగూరలు, ఒక పండు, ఈ కాంబినేషన్ అద్భుతాలు సృష్టిస్తాయని చెప్పి ఇవాళ ప్రపంచ స్థాయిలో విషయము తెలిసిన వైద్య నిపుణులు మాట్లాడుతున్నారు. మరి ఒక్క నెల రోజుల పాటు మీరు వాడి రిజల్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్స్లో తెలియజేయండి, సో దట్ అందరూ తెలుసుకుంటారు. మరి ఈ వీడియో మీద ఏబీసీ జ్యూస్కి సంబంధించి మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయో కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.